మంచిది. పరిశుద్ధుడైన దేవుని నామంకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కీర్తనల గ్రంథము 34 అధ్యాయం మనము చదువుకుందాం. మొదటి నుంచి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవారై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దూషక్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారికి విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చి ఉన్న వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నారు కదా. ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసునుగాక. చూశారు కదా, ఈ వాక్యములో మనము ఆయన తట్టు చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. అలాగనే నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, అయినా మన దేవుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. పరవశించుచున్నది